ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనలను ఆదరిస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు, నెమ్మదిని కలుగ చేస్తూ ఉన్నాడు. కనుక ప్రతి ఉదయమున లేచి మన పడకల యొద్ద నుంచి ప్రభువుని స్తుతిస్తూ ఆయన ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేస్తూ ఈ దినచర్యను ప్రారంభించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో రోమాపత్రిక 4వ అధ్యాయం 18వ వచనము చదువుకుందాం. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రింద వచనంలో క్రింద భాగములో నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో శక్తివంతమైన మాట. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మినాడు. అబ్రహాము మరి తన తండ్రి నుంచి, తన తండ్రి ఇంటి నుంచి, తన దేశము నుంచి దేవుని ఆజ్ఞకు లోబడి వచ్చినప్పుడు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి వృద్ధాప్యములో 100 ఏళ్ల ప్రాయములో అబ్రహాము జీవితములో దేవుడు ఇచ్చిన వాగ్దానము నెరవేర్పునకు, అవును, కన్నులారా కూడా చూచి వాగ్దాన పుత్రుని పొందుకున్న అనుభవం మనందరికీ తెలుసు. కానీ ఈ వచన భాగములో దేవుడు తనకిచ్చిన మాట చొప్పున నమ్మాడు. ఏ అనుభవంలో నమ్మాడు అంటే, తను నమ్మడానికి ఏ ఆనవాలు కూడా లేదు, ఏ సూచన కూడా లేదు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగిన వాడుగా దేవుని యందు ఉన్నాడు. ఈ ఉదయకాలం ప్రియ దేవుని బిడ్డ, మరి మన జీవితాలలో కూడా మన నిరీక్షణకు ఆధారమైన యేసుక్రీస్తు వైపు మనము చూచినప్పుడు, అవును, గుడారములో ఉన్నప్పుడు అబ్రహాము ఆదికాండంలో చూస్తాము, మరి అబ్రహామా ఒకసారి బయటికి రా అని తన గుడారములో నుంచి పిలిచి, ఆకాశ నక్షత్రాలను చూడు, అవి నువ్వు లెక్కించగలవా? వాటికంటే కూడా ఆ లెక్క మించిన నక్షత్రములను నీవు లెక్కించలేవు. వాటిని మించిన అనుభవములో నీ సంతానము నేను వర్ధిల్ల చేస్తాను అని ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. పరిస్థితులు చూస్తేనేమో అవి నమ్మదగని విధంగా ఉన్నవి. గుడారములో శారా ఉన్నది, శారా వృద్ధాప్యములో ఉన్నది, మృతతుల్యమైన గర్భముతో ఉన్నది, గర్భము ఉడిగిపోయిన అనుభవంలో ఉన్నది. కానీ ప్రభు నమ్మమంటున్నాడు, ఆకాశ నక్షత్రాల కన్నా విస్తారంగా నీ సంతానాన్ని దీవిస్తాను అని నమ్మమంటూ ఉన్నాడు. క్రింద వచనంలో కనిపిస్తుంది, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గల వాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. కానీ అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా చేస్తాడు ప్రభు? నా భార్య నేను వృద్ధులుగా ఉన్నాము, మృతతుల్యమైన ఈ దేహము అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. కానీ ప్రభు నందు నిరీక్షణ ఉంచినవాడుగా, దేవుని యందు నమ్మిక ఉంచినవాడుగా అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా నియమించబడ్డాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి అటువంటి అనుభవములో మన జీవితాలలో ఏ పరిస్థితులు కూడా, అవును, నమ్మశక్యంగా లేనప్పుడు మనము ప్రభువునందు నమ్మిక ఉంచాలి. మరి పరిశుద్ధ గ్రంథములో ఇంకొక అనుభవం మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రవక్త శిష్యులలో ఒకని భార్య తన భర్త చనిపోయినప్పుడు ఎలీషా దగ్గరకు వెళ్ళి, అయ్యా, పులువారు నా కుమారుని తీసుకొని వెళ్ళిపోతాను అంటున్నారు అన్నప్పుడు ఆయన అంటాడు, నీ ఇంటిలో ఏమి ఉన్నది, నేనేం చేయవలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నది అని అడుగుతాడు. అలానే మరి సారేపతు విధవరాలి యొక్క అనుభవంలో కొంచెము పిండి, పట్టెడు పిండే, కొంచెము నూనె కదండి, కొంచెం దాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అలానే 5 రొట్టెలు 2 చిన్ని చేపలు, అవును, ఆ అనుభవం కూడా మరి ఆ చిన్న దానిలో నుంచి దేవుడు 5,000 మందికి పంచిపెట్టే ఆహారాన్ని
మరి ఆయన ఆశీర్వదించాడు. కానీ అబ్రహాము జీవితంలో అలా కొంచెము కూడా సూచన లేదు, నమ్మిక లేదు కదా. అదే చదువుకున్నాం, నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి నగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. అనేక జనములకు తండ్రిగా అతనే నియమిస్తానని ప్రభు చెప్పినప్పుడు ఏ సూచన, ఏ ఆనవాలు? అవును ప్రియ దేవుని బిడ్డ, ఆ సమయంలో నమ్మాడు అబ్రహాము. అటువంటి నమ్మిక నీకున్నదా నీ ప్రభు పట్ల? అటువంటి నిశ్చయత, అటువంటి నిరీక్షణ? అవును ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితుల్లో కూడా అవును. మరి కొంతమంది కొన్ని ఆధారం చేసుకొని నిరీక్షణ కలిగి ఉంటారు. కానీ ఏ పరిస్థితి శూన్యం, అంధకారముగా, నిస్సహాయంగా, వట్టి చేతులతో ఉన్న ఆ అనుభవంలో నీవు ఉన్నావా? పర్వాలేదు, నీ ప్రభు నందు విశ్వాసం ఉంచు. నీ నిరీక్షణకు ఆధారమైన నీ దేవునిని నీవు నమ్మిన ఎడల ఆయన నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక జనమునకు తండ్రిగా అబ్రహామును ఎలా నియమించాడు? నిన్ను, నీ జీవితాన్ని, నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన అనేకులకు దీవెనకరముగా నిలబెడతాడు. ఈ రోజున నీ పరిస్థితి అవును మరి ఏ అనుభవము కూడా లేని మరి పరిస్థితి, ఏ ఫలము కూడా నిస్సహాయముగా, వట్టి చేతులతో, అవును ప్రియా దేవుని బిడ్డలారా, ఖాళీ అనుభవము కదండి. మరి ఎంతో మరి నిరీక్షణ లేని అనుభవం కదండి. మరి ఆ అనుభవం ఒకవేళ ఈ ఉదయకాలం చీకటిమయమైన అనుభవం, శ్రమలు, ఎటు చూచిన రోగాలు, శ్రమలు, అప్పులు చెప్తూ ఉంటారు. ఎటు చూచినా కూడా నెమ్మది లేని అనుభవం, ఎటు చూచినా కన్నీరు, ఎటు చూచినా ఎండిన స్థితి, ఎటు చూచినా కూడా ఆశీర్వాదం లేదు, ఫలభరితం లేదు. అయినా పర్వాలేదు, నీ నిరీక్షణకు ఆధారమైన నీ తండ్రిపై నీవు విశ్వాసం ఉంచిన ఎడల, ఆయన శక్తిపై, ఆయన గొప్ప బలమైన ఆశ్చర్యమైన కార్యాలపై నీవు విశ్వాసం ఉంచిన ఎడల, అవును ప్రియా దేవుని బిడ్డ, నీ ప్రభు నీ జీవితంలో చేయలేనిదంటూ ఏది కూడా లేదు. ఆయన సమస్తమును చేయగలిగిన సమర్థుడు. కాబట్టి దేవుని యందు నిరీక్షణ కలిగి ధైర్యముతో, సమాధానముతో, నెమ్మదితో, సంతోషముతో నీ జీవిత దినాలు ముందుకి కొనసాగించు. ఇట్టి మాటలు ప్రభు మన వెనుకిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, తాను అనేక జనములకు తండ్రిగా నియమించబడతాడు అని మరి నీవు చెప్పినప్పుడు ఆ అనుభవములో అలా నిరీక్షించడానికి, అవును నేను తండ్రిగా నియమించబడతాను అనడానికి ఏ సూచన లేదు. మృతతుల్యమైన తన దేహం, సారా గర్భం ఉడిగిపోయిన అనుభవం అయినప్పటికీ కూడా అబ్రహాము ప్రశ్నించలేదు, ఎలా ఇది సాధ్యమవుతుంది అని. మరి ఎలాంటి అనుమానము లేకుండా నీ యందు నమ్మిక ఉంచిన అనుభవం. అవునయ్యా, మా నిరీక్షణకు ఆధారము నీవే. ఈ మాటలు విన్నా నీ బిడ్డల జీవితాలు తండ్రి, వారి జీవితంలో కూడా ఆయన ఆశీర్వదిస్తాడు అనడానికి సూచన ఏమిటి, ఆనవాలు ఏమిటి? నీవే మా సూచన, నీవే మా ఆనవాలు, నీవే మా నిరీక్షణ, నీవే మా ఆధారం. నీ వైపు చూచే బిడ్డలుగా, నిన్ను ఆశ్రయించే బిడ్డలుగా, నీ యందు నిరీక్షణ కలిగి ధైర్యం తెచ్చుకొని, ఎక్కడ పడిపోయారో, ఎక్కడ కోల్పోయారో, ఎక్కడ నాయనా నీ బిడ్డలు ఓడిపోయారు ప్రభువా, అదే స్థానములో నిలబెట్టి ఆశీర్వదించే దేవుడు, అనేక జనముల ఎదుట నీ బిడ్డలను ఘనముగా నిలబెట్టే దేవుడు అని నీ యందు నిశ్చయత కలిగి నిన్ను స్తుతించే బిడ్డలుగా, నిన్ను ఘనపరిచే బిడ్డలుగా, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు కాదు కానీ, అవును ప్రభువా, ఏమీ లేని స్థితిలోనే ప్రభువా తండ్రి నిన్ను ఎక్కువగా స్తుతించే బిడ్డలుగా, నిందించబడుతున్నప్పుడు, రోగాల చేత ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా, వారి శ్రమలో, వారి దుఃఖములో నిన్ను ఘనపరిచే బిడ్డలుగా నీ బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.